దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా చక్కటి బలపరిచేటువంటి వాగ్దానమును సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానమును గనక మనము నమ్మినట్లయితే దేవుడు నిశ్చయంగా ఈ దినాన దేవుడు ఆయన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానిద్దాము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇక మీదట అపాయము మీకు సంభవించదు. జెఫన్యా గ్రంథంలో మరి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానమును దేవుడు మనందరికీ సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మీదట మనకు అపాయము సంభవించదు అనేటువంటి వాగ్దానమును నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఇప్పటికే అనేకమైనటువంటి అపాయాలు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క వాగ్దానమును వింటున్నటువంటి మీకు అపాయము సంభవించదని దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వాగ్దానము ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, ఎవరి జీవితంలో ఈ యొక్క వాగ్దానమును నెరవేరుస్తాడు అంటే, మరి దానికి ఆన్సర్ కూడా మరి ఈ యొక్క 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది కదా. దుఃఖితులై దీనులై ఉన్నవారు యెహోవాను ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి ఏం చేస్తా ఉంటాడంటే అపాయము రాకుండా కాపాడుతారు. అంటే దీన మనసు కలిగి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఎటువంటి అపాయము కలగకుండా దేవుడు రక్షిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రింద వచనాల్లో ఉంటుంది కదా, మరి సియోను వాసులారా మీరు ఉత్సాహధ్వని చేయుడి. ఎవరితో చెబుతూ ఉన్నాడు ఈ మాట? దీనులైన వారికి, అలాగే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి చెబుతా ఉన్నాడు కదా. ఇదిగో సియోను వాసులారా ఉత్సాహధ్వని చేయుడి. అదే రీతిగా దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. మరలా ఇంకొక మాట అంటూ ఉన్నారు, యెరూషలేము నివాసులారా మీరందరూ కూడా హృదయములో ఇదిగో మీరు సంపూర్ణ హృదయముతో సంతోషముగా మీరు గంతులు వేయుడి అని చెబుతూ ఉన్నారు. అంటే ఎవరు ఉత్సహిస్తారు, ఎవరి జయధ్వని ఎగరవేస్తారు, ఎవరు హృదయంలో మరి ఆనందధ్వని చేస్తూ సంతోషిస్తారు అంటే యెహోవాను ఆశ్రయించిన వారికి అపాయము సంభవించదు. కాబట్టి వారేం చేస్తూ ఉంటారంటే సంతోషంతో ఉంటారు. అదే రీతిగా హృదయమునందు సంతోషముతో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీన మనసు కలిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తగిన కాలమందు దేవుడు మనకు సహాయం చేసి ఎటువంటి అపాయము రాకుండా దేవుడు మనలను నిశ్చయముగా రక్షిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును వింటున్నటువంటి మీ కుటుంబంలో సంతోషధ్వని వినిపించడం లేదా? జయధ్వనులు వినిపించడం లేదా? హృదయములో సంతోషం ఉండట్లేదా? మీరు హృదయములో సంతోషించక గంతులు వేయక మానివేశారా? ఎన్నో దినాలైందండి మేము నవ్వుకొని, ఎన్నో దినాలైందండి నిద్రపోయి, ఎన్నో దినాలైందండి మేము కడుపు నిండా అన్నం తిని అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఈ 3 విషయాలు కూడా మనం ఒకంత పరిశీలన చేయాలి. ఎంత కాలమైంది నీవు సంతోషించి? ఎంత కాలమైంది నీ జీవితంలో జయాలను పొందుకొని? ఎంత కాలమైంది నీ హృదయంలో నీవు సంతోషించి? ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఆశ్రయిస్తే నిశ్చయముగా ఎటువంటి అపాయము కలగకుండా హృదయములో సంతోషముతో జయధ్వనులు ఎగరవేస్తూ ఇదిగో మీరు సంతోషంగా ఉంటారు. అపాయము సంభవించదు. ఎందుకని యేసు ప్రభు వారిని ఆశ్రయించాలంటే అన్ని నామముల కన్నా ఆయనదే పైనున్న నామము. ఫిలిప్పి పత్రికలో ఉంటుంది కదా, ఇదిగో పరలోకమందైనను అక్కడ ఉన్నవారైనా, భూలోకంలో ఉన్నవారైనా, భూమి క్రింద ఉన్నవారైనా ఎవరైనప్పటికీ ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో వారిని విడిపించుటకు, సంతోషముతో ఉంచడానికి, అపాయము కలగకుండా కాపాడడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు తోడై ఉంటారు. అన్ని నామముల కన్నా ఇదిగో పైనున్న నామమే యేసు నామము. ఆ నామమును గనక ఆశ్రయించినట్లయితే దేవుడు నిశ్చయంగా మనకి ఇదిగో అపాయము కలగకుండా మనలని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
37వ కీర్తన 39వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది కదా. ఇదిగో బాధలు కలిగినప్పుడు యెహోవాను గనక ఆశ్రయించినట్లయితే ఆయనే ఆశ్రయ దుర్గము గనుక ఆయనే మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే కాపాడి ఇదిగో భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మాత్రమే మనలను రక్షించి విడిపిస్తాడు అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? నీకు సంతోషం కలగాలంటే, నీకు విజయం కలగాలంటే, నీ హృదయము ఆనందంతో ఉండాలి అంటే నీవు ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా? ఈ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నావో ఒకంత నీవు పరిశీలన చేసుకోవాలి. నీకు సంతోషం కావాలన్నా, జయధ్వనులు నీ కుటుంబంలో వినబడాలన్నా, నీ కుటుంబంలో సంతోషముతో గంతులు వేయాలన్నా ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మాత్రమే ఆశ్రయిస్తేనే మనకి అపాయము రాకుండా దేవుడు మనలను కాపాడతాడు. ఈరోజు భయపడుతున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇదిగో దీన మనస్సు కలిగి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించినట్లయితే మనకు ఎటువంటి అపాయము సంభవించదని దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానమును నమ్మి ప్రార్థన చేద్దాము, దేవుని యొక్క సహాయమును పొందుకుందాము. దేవుడి వాగ్దానమును దీవించునుగాక. ఆమేన్.